तेरी जगह मरे भाया तारे नामे रोटंका बजाया कि ते छोटी जात बन जा रहा वो न अब बताया तारा। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యూ ఆల్ అగైన్. సో ఈరోజు అయితే నేను మహారాష్ట్ర పౌరదేవికి వెళ్తున్నాను అనమాట. సో ప్రతి ఇయర్ శ్రీరామనవమి రోజు సో మా బంజారా వాళ్ళందరూ ఇట్లా మన అయ్యప్ప స్వామి మాలలు అట్లా వేస్తారు కదా. సో అలా మేము కూడా సో మా బంజారా వాళ్ళు సో ప్రతి ఇయర్ నవమికి ఇట్లా మాలలు వేసుకుని సో అందరు వెళ్తారనమాట మన పౌరాదేవి అని. సో సో నేను లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా అంటే నేను ఏదో 7th 8th క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళినా, నియర్లీ 2013-14 అనుకుంటా. దాని తర్వాత ఇప్పుడు 12 years తర్వాత ఫైనల్లీ ఈసారి వెళ్తున్నా. ప్రీవియస్ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నా, బట్ అప్పుడు నాకు వెడ్డింగ్ షూట్ ఉంటే అందుకని చెప్పేసి కుదరలేదు. బట్ ఆఫ్టర్ ఫైనల్లీ 12 years తర్వాత సో పౌరాదేవికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ బ్లాగ్లో వచ్చేసి మనం మీకు నేను చూపిస్తాను. సో మా బంజారా వాళ్ళు ఎట్లా ఉంటారు, సో అక్కడ ఎట్లా ఉంటుంది కల్చర్, సో మా బంజారా ఆరాధ్య దైవం శివలాల్ మహారాజ్ ది టెంపుల్స్ ఎలా ఉంటాయి అక్కడ. సో చాలా టెంపుల్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు చూపిస్తాను. సో బ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో మీరు కూడా తెలుసుకోండి మా బంజారా వాళ్ళు ఎట్లుంటారు, సో మా బంజారా కల్చర్ సంస్కృతి. సో అవన్నీ డిఫరెంట్ స్టేట్స్లో ఎప్పుడు, సో మహారాష్ట్ర స్టేట్లో ఎట్లా ఉంటుంది, సో అవన్నీ మీకు మంచిగా విధంగా చూపించడానికి సో నా 100% ట్రై చేశాను. సో ఈ బ్లాగ్ మాత్రం మిస్ కాకండి. అండ్ ఇంకోటి వచ్చేసి సో ఈరోజు మనం కార్ మీద వెళ్తున్నాము. సో టోటల్ ట్రిప్ వచ్చేసి ఒక 3-4 days ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్తే మనం ఈరోజు వచ్చేసి మన మహారాష్ట్రలో నాందేడ్ గురుద్వార తెలుసు కదా. సో అక్కడ వెళ్ళి అక్కడ కొంచెం స్పెండ్ చేసి దేవుడిని అక్కడ ముక్కేసి అక్కడ నుంచి మళ్ళీ మౌర్గఢ్ ఫారెస్ట్ ఏరియా నుంచి అక్కడ నుంచి మనం పౌరాదేవి వెళ్తాం అనమాట. సో ఇంకెందుకు లేట్ మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting and I'll never look back. Moving on to నాందేడ్కి దగ్గరలో ఒక చిన్న బ్రేక్ కోసం తీసుకున్నాము. సో ఈరోజు మనం కవర్ చేస్తున్న రూట్ వచ్చేసి సో మన నిజామాబాద్ నుంచి బాసరా అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మన బైన్సా రూట్ నుంచి మనం నాందేడ్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. సో నాందేడ్ వెళ్ళి సో గురుద్వారలో అక్కడ ఫుడ్ తినేసి అక్కడ నుంచి మళ్ళీ నైట్ నుంచి మనం మౌర్గఢ్ అక్కడ నుంచి పౌరాదేవికి జర్నీ చేద్దాం అనమాట. సో మౌర్గఢ్ ఫారెస్ట్ ఏరియా, హిల్ ఏరియా కదా, చాలా మంచిగా ఉంటుంది. సో అది డేలో కవర్ చేద్దాం అనుకున్నాం కానీ మనకు చాలా టైం అయిపోయింది. సో అది ఘాట్ రోడ్ అంతా చూపించలేను. సో రిటర్న్ వచ్చేటప్పుడు చూపించడానికి ట్రై చేశాను. ఓకేనా, ఇప్పుడైతే మనం ఈవినింగ్ గురుద్వార్కి వచ్చినాము. చూడండి, ఈవినింగ్ 4:30 అవుతుంది. మార్నింగ్ నుంచి మొత్తం బాసరా అవన్నీ తిరిగి సో ఈవినింగ్ అయితే మనం నాందేడ్కి వచ్చినాము. సో ఇక్కడ మనోళ్ళు కర్చీఫ్స్ తీసుకుంటున్నారు. సో ఇంటికి కర్చీఫ్ లేదంటే లోపల ఎంట్రీ చేయరు కదా. సో అది తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఒకసారి నాందేడ్ చూడండి. లోపలైతే మనకు పర్మిషన్ ఉండదు, అందుకని చెప్పేసి బయట నుంచే తీస్తున్నా. గైస్, ఈవినింగ్ అవుతుంది. ఒకసారి టెంపుల్ చూడండి, అందరు కొంచెం ప్రశాంతంగా కూర్చున్నారు. ఈవినింగ్ 6 అవుతుంది. ఇక్కడ చూడండి మా బంజారా వాళ్ళు అందరు కూర్చున్నారు. ఇప్పుడైతే మనం గురుద్వార్ లోపల ఉన్నాం. సో ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మాత్రం పక్క పాటించండి. సో లోపలికి ఎంట్రీ వచ్చేటప్పుడు ఇటుకిలా ఒకటి కర్చీఫ్ ఉండాలా, లేకుంటే అలో చేయరు, కొడతారు. ఇంకోటి వచ్చేసి మనం ఇక్కడ ఏమైనా ఫోటోలు దిగాలంటే చేతులు మొక్కి ఫోటోలు దిగాలన్నమాట. సో మేము జస్ట్ నార్మల్గా దిగినాం. సో ఇద్దరు వచ్చేసి ఫోటోలు ఇట్లా మొక్కి ఫోటోలు దిగని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిపోయారు. మావాడైతే ఫుల్ భయపడేసాను. అండ్ ఇంకోటి వచ్చేసి మనం లోపల తినడానికి వెళ్తాం కదా. సో అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు అడిగేది అరవద్దు అనమాట. సో ఇట్లా భిక్షం అడిగేటట్టు ఇట్లా 2 చేతులు చాచి అడగాలి. అయితే నాకు రోటీలు కానీ ఫుడ్ కానీ వేస్తారు. సో ఇట్లా ఇవ్వండి అని అరిచినాం అనుకో ఇయర్ కొడతారు, పంపించేసారు బయటకి. ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ మాత్రం పక్క పాటించాలి. సో టెంపుల్లో వైబ్ మాత్రం చాలా మంచిగా ఉంది. సో చాలా పీస్గా ప్రశాంతంగా. ఇంకోటి టెంపుల్ ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారంటే సో ఇక్కడికి వస్తే మనకు డిస్టర్బెన్స్ ఏమి అనిపించదు, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమేమో వెళ్తున్నారు పండుగలు. అమ్మ ఎట్లుంది టెంపుల్? సూపర్. టెంపుల్ అక్కడుంది గైస్, టెంపుల్ అక్కడుంది. అండ్ ఇక్కడ చూడండి గార్డెన్లో మంచిగా ఫౌంటైన్స్. సో ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని.
సో కలర్ఫుల్గా. సో హాయ్ గైస్, ఇది మన డే 2. సో పౌరదేవి రైడ్లో. సో నిన్న నైట్ జర్నీ చేసి మేమైతే ఇక్కడ పెట్రోల్ పంప్లో పడుకున్నాము. సో నైట్ ఇక్కడే పడుకొని ఇప్పుడు మార్నింగ్ వేరే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి కూల్ వాటర్తో స్నానం చేసి అంతా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మన రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ చాయ్. भाया तारो नाम ले तू धा पर कोनी तरस आई वालो आवाजो हमारा साथ रंगड़ी ఈరోజు మన ఫస్ట్ టెంపుల్ అనమాట. సో మీరు ఎన్టీఆర్ శక్తి మూవీ చూశారు కదా. సో దాంట్లో 7 శక్తి పీఠాలు అని ఉంటాయి కదా. సో అలానే ఇక్కడ మహారాష్ట్రలో కూడా కొన్ని శక్తి పీఠాలు ఉన్నాయి. సో మహారాష్ట్రలో కూడా కొన్ని శక్తి పీఠాలు ఉన్నాయన్నమాట, 7. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇది రేణుకామాత టెంపుల్. దీని తర్వాత ఇంకా 6 ఉన్నాయి. ఒకటి సంగిమాత టెంపుల్, ఇంకా ఇంకా ఉన్నాయి. సో అవన్నీ ముందుకెళ్ళి 1 by 1 చూపిస్తాను. అమ్మ ఇక్కడ ఎంత జనాలు ఉన్నారంటే, సో మాకు దర్శనం చేయడానికి లిటరల్లీ 3-4 అవర్స్ లైన్లో నిలబడి చేసినాము. మొత్తం చంటలు అయిపోయింది. కానీ వైఫ్స్ మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయి. సో ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలంటే మాకు ఎంత టైం పడుతుందో. అండ్ అక్కడ పైన వచ్చేసి ఒక ఫోర్ట్ ఉంది, కోట. సో దాని పైన వెళ్ళి చూపిస్తాను. కోట అంటే తెలుసు కదా, మన పురాతన డేస్లో ఏమైనా వారప్పుడు యూజ్ చేసేవాళ్ళు. సో పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడు పైన ఫోర్ట్ పైకి వెళ్తున్నాము. పైనుంచి వ్యూ చూడండి. ఇంకా పైకి ఎక్కల. सारी जगह मरे भाया तारे नामे रोटंका बजाया किती ते छोटी जात बन जा रहा वो न अब बताया तार नामे से जगरे छा तार नामे पमर भी जाया तांडे तांडे मतारी रे माया सारी गोरू रतु सेवा भाया तांडे तांडे मतारी रे माया. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి మా శివలాల్ మహారాజ్ అండ్ రామరావు మహారాజ్ కొత్త టెంపుల్స్ కడుతున్నారు మన మహారాష్ట్ర పౌరదేవిలో. సో దాని వరకే ఇదంతా నడుస్తుంది అనమాట. ఇంకో 1-2 ఇయర్స్లో ఇక్కడ అంతా చేంజ్ అయిపోతుంది. సో టెంపుల్స్ కానీ ఇక్కడ వాతావరణం, ఎన్విరాన్మెంట్ అవన్నీ. సో మేము దేవుడి దగ్గర ముఖ్యంగా మేమైతే చిన్న జాతర చేయడానికి జాతరకి వచ్చేసినాము. సో ఇక్కడ జాయింట్ వీల్ తిరుగుతుంది చూడండి. సో అక్కడ కూడా ఫ్యామిలీల కోసం జాతర చేసుకొని అక్కడ నుంచి మనం సో మా బంజారా నంగారా భవన్కి వచ్చేసినాము. సో రీసెంట్లీ ఓపెన్ అయింది కదా. సో దీంట్లో వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే మనం ఆ బంజారా భవన్లో ఉన్నామన్నమాట, బంజారా నగర్. సో చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. సో ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఇటు చూసుకుంటే కూడా ఒక పెద్ద ఫ్లాగ్ ఉంది. ఇక్కడ మొత్తం బంజారా భవన్. भाया के तो गोरून समजन लेवो वातेन सांभळतानी लुगुरी वात घर मत वजाडो तमार एक साथ गोरून सारी एक वेणूच अपने समाज रे संस्कृती सारी जगे न बताणु छ लेताणी हाथे म धोळो झेंडा तांडे तांडे म हम लहराया आज भी सारी సో మన బంజారా నగర్ భవన్ చూసేసి మేమైతే నైట్
మన రూమ్స్ అక్కడ వెళ్ళి పడుకున్నాం అనమాట. సో నైట్ పడుకొని మార్నింగ్ ఇక్కడ రివర్ సైడ్ వచ్చేసినాము. సో మంచిగా ఫ్రెష్ అప్ అవ్వాలని, సో బాతింగ్ అక్కడ చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి. సో చూడండి ఎంతమంది ఉన్నారు. సో రివర్లో కూల్ వాటర్ తోటి మంచిగా స్నానం చేసినాం అనమాట. సో నేను, నా ఫ్రెండ్స్, మా బ్రదర్, మా బాబాయ్ అందరం. సో చూడండి, సో ఇట్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా కొన్ని యాక్టివిటీస్ చేస్తాం కదా, సో ఇవే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో చాలా ఫన్ ఉంటుంది. సో అంతా చేసుకొని మంచిగా రెడీ అయిపోయి, సో మనమైతే మళ్ళీ మన సామ్కి మాత అనే టెంపుల్ ఉంటుంది. సో అది మొక్కడానికి మేము అటే వెళ్ళిపోయినాం. సో సామ్కి మాత టెంపుల్ ఇదే. సో అక్కడ మొక్కేసి అక్కడ నుంచి మళ్ళీ సో ఇంత దూరం వచ్చినాం కదా, సో మనం మొక్కు తీర్చుకోవాలి కాబట్టి ఇక్కడైతే మేకలు కొద్దామని అనుకున్నాము. అందుకని చెప్పేసి మేకలు తీసుకున్నాము. సో కట్ చేసుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ మనం మటన్ అయితే కుకింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. కూర్చో శేఖర్, సూపర్గా సూపర్. సో మటన్ కోసేసి మంచిగా వండుకొని తినేసి ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసుకొని మనం సో అదే రోజు నైట్ మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో రిటర్న్ జర్నీ వచ్చేసి మనం ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే, సో మేము పౌరాదేవి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ బయటకు వెళ్ళడానికి మాకు 12 అట్లా అయిపోయింది అనమాట. సో అంతా ట్రాఫిక్ ఉండే. సో మన శ్రీరామనవమి రోజు. సో ఆ ట్రాఫిక్లో చూడండి నైట్ ఎన్ని కార్లు ఆగి ఉన్నాయి రోడ్ మీద. సో 2 సైడ్స్ నుంచి అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. సో ఎలాగో సో ఆ దేవుడి దయ వల్ల ట్రాఫిక్ జామ్ అంతా క్రాస్ చేసుకొని మనమైతే రిటర్న్ బ్యాక్ మన జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. సో మిడిల్లో కొంచెం చాయ్ బ్రేక్ ఇట్లా చిన్న బ్రేక్ తీసుకుంటా. సో మనమైతే ఈవినింగ్ ప్రీవియస్ డే మనం ఈవినింగ్ 4:35కి మన జర్నీ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి మనం ఇంటికి వచ్చినాం అనమాట. సో ఇది మన వ్లాగ్. సో మీ అందరికి నచ్చింది అనుకుంటా. సో ఇంకా మంచిగా చూపిద్దాం అనుకున్నాను, బట్ మనం సింగిల్గా వెళ్ళినప్పుడు మన సిచ్యువేషన్ వేరే ఉంటుంది. అండ్ మనతో పాటు మన ఫ్యామిలీ వాళ్ళు, ఇంకా మన ఫ్రెండ్స్, ఇంకా విలేజ్ వాళ్ళు అందరూ ఉన్నప్పుడు మన సిచ్యువేషన్ వేరే ఉంటుంది కదా. సో మనం సింగిల్గా ఎటు వెళ్ళలేం. సో వాళ్ళతోటే ఉండాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కూడా అంత ఎక్కువ చూపించలేదు. సో నా వల్ల అయినంత అంత చూపించినాను. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మా బంజారా కల్చర్ గురించి ఏమైనా వీడియోస్ షూట్ చేసి పెడుతుంటాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి దీంట్లో వచ్చేసి ఓన్లీ మన బంజారా వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దట్ షైనింగ్ ఆఫ్. బాయ్, కీప్ స్మైలింగ్ గైస్.